తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఊరంటే అనుబంధం, ఊరంటే ఆప్యాయత, కష్టం వస్తే ఒకరికొకరు తోడుండే మనుషులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందా? 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలు తరాల తరబడి ఉన్న బంధాలను తెంచేస్తున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. పలు జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికలు ముగిసిన పల్లెల్లో పగలు మాత్రం చల్లారటం లేదు. గెలుపు ఓటములని పక్కన పెట్టి సాటి మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి ఆ కక్షలు వెళ్ళిపోతున్నాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఎన్నికలంటే చాలా పండగలాగా జరిగేది. ఒక పండగ వాతావరణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఊళ్ళల్లో ఎలక్షన్స్ జరిగేవి. కానీ ఫలితాలు వచ్చినటువంటి సాయంత్రానికి గెలుచునోడు ఓడినోడు కలిసి రచ్చబండ దగ్గర కూర్చునేవాళ్ళు. ఇప్పుడు సీన్ అట్లా లేదు, పూర్తిగా మారిపోయింది. నాకే ఓటు వేయలేదు, నా పార్టీకే ఎదురు తిరిగాడు అనే కక్ష పెరిగిపోతోంది. పగ పెంచుకుంటున్నారు. మనుషుల మధ్య అగాధం పెరిగిపోతోంది. ఎన్నికలు ఒక్కరోజు ముచ్చట, కానీ కాపురం ఉండేది అదే ఊళ్ళో, అదే మనుషుల మధ్య. అదే మనుషుల్ని చూడాలి, అదే మనుషుల్ని మాట్లాడాలి, అదే మనుషులతో సంభాషణలు చేయాలి ప్రతిరోజు. రేపొద్దున కష్టం వస్తే పలకరించేది పక్కింటోడే, కానీ జెండా పట్టుకున్న లీడర్ కాదు అన్న చిన్న లాజిక్ని ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. తాత్కాలిక ఆవేశం కోసం దాడులు చేసుకుంటూ పోతున్నారు. మిగిలేది పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే బతుకులు మాత్రమే అని చెప్పి ఇక్కడ వాళ్ళకు అర్థం కాని విషయంగా కనిపిస్తోంది. ఈ కక్షలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయంటే కామారెడ్డి జిల్లాలో సోమరిపేట ఘటనే దీనికి ఒక ఉదాహరణగా నిలిచింది. అక్కడ జరిగింది రాజకీయ గొడవ మాత్రమే కాదు, మానవత్వం మసకబారినటువంటి ఘటన. ఎన్నికల్లో గెలిచామన్న అహంకారమో పాత కక్షలో తెలియదు, కానీ సాటి మనిషి ఇంటి మీద ఏకంగా ట్రాక్టర్ ఎక్కించడం ఎంతవరకు న్యాయం? ఈ గొడవలో 4 మహిళలు తీవ్రంగా గాయపడ్డారండి. పగతో రగిలిపోయి చేసినటువంటి ఈ పని వల్ల ఇప్పుడు ఆ గ్రామంలో ప్రశాంతత అనేదే లేదు. ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతుంది. 2 వర్గాలుగా చీలిపోయి కొట్లాటకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు నుంచి ఎవరన్నా కనిపిస్తే ఇటువైపు నుంచి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ విధంగా 2 వర్గాలుగా విడిపోయి 2 వర్గాలుగా చీలిపోయి ఎప్పుడు ఎక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది, ఎక్కడ తలలు పగలు కొట్టుకుంటారు, ఎక్కడ ఇంత ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుందని చెప్పి భయం గుప్పిట్లో కనిపిస్తుంది ఆ గ్రామం ప్రస్తుతం. ఇది ఒక్క సోమరిపేట కథే కాదు, మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా. ఈ గ్రామం ఒక్కటే కాదు, ఇలా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నివురు గప్పిన నిప్పులాగా కనిపిస్తున్న ఈ గ్రామాలు ప్రస్తుతం. నాకు ఓటు వేయలేదనో, లేకపోతే నాకు ప్రత్యర్థి అయ్యాడని చెప్పో, అతని మీద నేను గెలిచాను కాబట్టి సర్వ అధికారులు నాకు ఉన్నాయనో, లేకపోతే ఎలక్షన్స్లో ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేశాడన్న ఉద్దేశంతో కోపం పెంచుకొని, పగ పెంచుకొని, ఆగ్రహంతో ఊగిపోయి అక్కడ ప్రత్యర్థి ఇంటికి పోయి ట్రాక్టర్లతో తొక్కించే పరిస్థితి వచ్చిందంటే చూడండి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు, ఎంత రాక్షసత్వమైనటువంటి మనసుతో వాళ్ళు మారిపోయారన్నది కూడా అర్థమవుతుంది. అధికారం శాశ్వతం కాదు, అనుబంధాలే శాశ్వతం. ఈరోజు గెలిచిన వాడు రేపు ఓడిపోవచ్చు. ఈ గొడవల వల్ల విడిపోయిన కుటుంబాలు మళ్ళీ కలుస్తాయా? యువత ఉద్వేగాలకు గురవుతూ ఉన్నారు, రౌడీ షీటర్లుగా మారిపోతూ ఉన్నారు. తల్లిదండ్రుల కడుపు కోతకు ఇలా చేస్తే బాధ్యులు ఎవరు? గెలిచిన వాళ్ళు అందరినీ కలుపుకొని పోవాలి కదా, ఓడిన వాళ్ళు ప్రజా తీర్పుని గౌరవించాలి కదా. పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ విషం చిమ్మితే నష్టపోయేది అంతిమంగా మనమే. కక్షలు లేని ఊరే అభివృద్ధికి అసలైన చిరునామా. ఒక్కసారి వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్క్రీన్ మీద ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి గ్రామ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ట్రాక్టర్తో ఆ ప్రత్యర్థి ఇంటికి పోయి ఈ గెలిచిన సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని సోదరుడు డైరెక్ట్గా ఆ ప్రత్యర్థి ఇంటికి పోయి అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తుల మీద, మహిళల మీద ఒక్కసారిగా ట్రాక్టర్ పోనించడం వల్ల 4 మహిళలు, ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. హుటాహుటిన వాళ్ళని ఆసుపత్రికి హైదరాబాద్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎంత దుర్మార్గం చూడండి. మళ్ళీ ఆ ట్రాక్టర్తో ఢీ కొట్టిన వ్యక్తి ఏమంటాడు, నేను వ్యవసాయ పనులకు వెళ్తుంటే అది పూర్తిగా అదుపు తప్పింది, ఆ విధంగా పోయింది. అదుపు తప్పి నీ ప్రత్యర్థి ఇంటి మీద, ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా నీ మీద పోటీకి దిగాడో ఆ ఇంటి మీదకే వెళుతుందా, ఆ మహిళల మీదకే వెళుతుందా? కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. అధికారులు, పోలీసులు వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఇవే కనిపిస్తున్నాయి. ఉద్వేగాలకు గురైపోతూ ఉన్నారు. నావాడు కాదు, నా పార్టీ కాదు, నా మనిషి కాదు, నాకు ఓటు వేయలేదు, ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి ఉద్దేశాలతో మైండ్లో పెట్టుకుని
పగ పెంచుకొని కక్ష పెంచుకొని ఈ విధంగా రాక్షసుల్లా తయారవుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? గ్రామాల్లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి కనిపిస్తుంది కాబట్టి దీని మీద మీరేమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.